హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. చూస్తున్నారు కదా, బయట ప్రతిరోజు వర్షం పడుతూ ఉంది. రోజు వర్షం పడుతుంటే రొటీన్గా రోటీస్ ఏం చేస్తామని చెప్పి ఈరోజు అయితే నేను రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్స్ అలాగే కాంబినేషన్గా పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. కర్రీ మంచి గ్రేవీతో చాలా మంచిగా కర్రీ కూడా టేస్ట్ బాగా వచ్చింది. అలాగే రోటీస్ కూడా చాలా బాగా వచ్చాయి. మరి రెసిపీని మీకు కూడా షేర్ చేసేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫస్ట్ నేను పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మీడియం సైజులో ఉండే ఒక 4 ఉల్లిపాయలు అలాగే ఒక 4 టొమాటోస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లుల్లి కూడాను సపరేట్గా తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ని అలాగే ఒక టొమాటోని పెటల్స్ లాగా కొంచెం కట్ చేసుకొని సైడ్న పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పన్నీర్ని ఇక్కడ నేను తీసుకున్నాను కదా, ఆ పన్నీర్స్ని మనకి ఎలా నచ్చితే అలాగా నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీటన్నింటిని కూడా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో జస్ట్ ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిలే వేసుకోవాలి. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు. ఆ ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు 1 టీ స్పూను సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి పన్నీర్కి ఎంత స్పైసీ వేసుకున్నా కూడా ముక్క అనేది ఆ మసాలాలు అనేవి ఎక్కువగా పీల్చుకోదనమాట. సో ఇప్పుడు మనం పన్నీర్ పైన ఈ పెప్పర్ని వేసుకోవడం వల్ల ఆ పెప్పర్ అనేది పన్నీర్ పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది. సో మనకి కొంచెం టేస్ట్ అనేది బాగా ఉంటుంది. లేదంటే ఆ పన్నీర్ ముక్క అనేది కొంచెం మనకి ఎటువంటి ఫ్లేవర్స్ అబ్జర్వ్ చేయదు కనుక కొంచెం టేస్ట్లెస్గా అనిపిస్తుంది కదా. ఇలా ట్రై చేయండి. పన్నీర్ పీస్ కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో మన హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, మనకి నచ్చిన ఫ్లేవర్స్లో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ నేను చెక్క, ఇలాచీ, లవంగి అలాగే 2 తేజ్పత్తా ఆకులు వీటన్నింటిని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇలా వేసి అవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10 to 12 కాజుస్ని హాట్ వాటర్లో నానబెట్టుకున్న కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని కొంచెం బాయిల్ వచ్చే వరకు మూత పెట్టి, అంటే మనకి ఆ ఆనియన్స్, టొమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకున్నామంటే అంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది కదా, అంతవరకు ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం చల్లగా అయ్యాక దీనిని మిక్సీ చేసుకొని స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ కడాయిలోనే నేనైతే మళ్ళీ కుక్ చేస్తున్నాను. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, దీనిని అయితే దాంట్లోకి వేసుకోవాలి. దీంట్లో కొంచెం అంతా జీలకర్ర కూడా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో పచ్చివాసన పోయే వరకు ఆ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మన బేసిక్ మసాలాస్ అవసరమైనవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం అలాగే జీరా, ధనియా పొడి, కొంచెం అంతా గరం మసాలా అలాగే సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అంతవరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ఉంది కదా, వాటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మరోసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ని వేసుకోవచ్చు, లేదా అలా అయినా ఉంచుకోవచ్చు. ఇక్కడైతే నేను ముందుగా పెటల్స్ లాగా ఒక ఆనియన్ అలాగే 1 టొమాటో కట్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, ఈ పీసెస్ అయితే రోటీస్తో తినడానికి చాలా బాగుంటాయి. వాటిని కూడా ఇలా పైన వేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారు కదా, మన పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీ ఎంత టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ టచ్ అనమాట. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ని కొంచెం వేసుకున్నామంటే మనకి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కొంచెం అంత కసూరి మేతి వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర అయితే అసలు వేయకూడదు. కసూరి మేతియే దీనికి ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి కర్రీని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మనం రోటీస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోవాలి. ఈ పెరుగులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ని పైన అలా చిలకరించుకుంటే అది తొందరగా రియాక్ట్
రియాక్ట్ అవుతుంది. తర్వాత దీంట్లోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పంచదార మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 నుంచి 2.5 కప్పుల మైదాని అయితే నేను వేసుకొని పిండి మొత్తాన్ని కూడా మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా సాఫ్ట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది చపాతీ పిండిలాగా మరీ ఎక్కువ హార్డ్గా ఉండకూడదు, కొంచెం మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా డౌని తయారు చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసుకొని, అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే రోటీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇలా 2 చేతులతో కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఫోల్డ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుంటే మనకి ఆ పిండి అనేది కొంచెం అంటే ఉబ్బుతుందనమాట. ఇక్కడ వీళ్ళు నాకు గార్లిక్ నాన్స్ కూడా ప్రిపేర్ చేయమన్నారు. సో నేనైతే బటర్ నాన్ అనుకున్నాను, ఇంకా వాళ్ళు గార్లిక్ కూడా వేయమన్నారు. దానికోసమని వాళ్ళనే నేను ఆ గార్లిక్ని తొక్కలు తీసి ఇమ్మంటే ఇచ్చారనమాట. వాటన్నింటినీ మంచి సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత పిండి అనేది ఎంత సాఫ్ట్గా మంచిగా లైట్గా అంటే ఉబ్బుతుందనమాట, లైట్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని రోటీస్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో పిండిని ముందుగా అన్ని ఉండలుగా సపరేట్గా చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకొని ఇలా రోటీస్ని అయితే ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఒత్తుకునేటప్పుడు పిండి చాలా ఎక్కువ పడుతుంది. లేదా చేతుల పైన చేసే అంత ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పేట పైన ఒత్తుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక సైడ్న ప్యాన్ మంచిగా వేడిగా అయిన తర్వాత ఈ రోటీని ప్యాన్ పైన వేసి వెంటనే దాన్ని ఫ్లిప్ చేయకూడదు. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం 2 వైపులా కూడా మంచిగా కాలిన తర్వాత దానిపైన బటర్ అప్లై చేసుకుంటే మనకి ఈ బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు గార్లిక్స్ కోసం చూసారు కదా, ఇలా మనం రోటీని ఒత్తుకున్న తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని ఇలా రోటీస్ పైన వేసి మరోసారి ఒత్తుకున్నామంటే అవి రోటీకి చక్కగా అతుక్కుంటాయి. వీటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత పైన ఇలా బటర్ రాసుకుంటే మనకి ఈ బటర్ నాన్స్ అనేవి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, రెస్టారెంట్ కంటే ఇంట్లో చేసుకున్నవే చాలా మంచిగా అనిపిస్తాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ బటర్ నాన్స్ కూడా రెడీ అయిపోయాయో. ఇలా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదా పిల్లలవి ఏవైనా స్పెషల్ బర్త్డేస్, ఇలా ఏవైనా డేస్ని ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసామంటే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.